ప్రభునందు ప్రియమైన ప్రతి వారికి యేసయ్య నామములో శుభములు. దేవాది దేవుని దీవెనలండి. దేవుని దేవుడు అనేటువంటి యేసుక్రీస్తు యొక్క నామములో ఆయన సన్నిధి కాంతి మనందరి మీద ప్రకాశించి మనలను రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యము కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అంటే దేవుని యొక్క సన్నిధి మనకు ఒక గొప్ప పెన్నిధి అంటారు కదండి. ఈ సన్నిధి నా పెన్నిధి అంటారు. పెన్నిధి అంటే ఒక గ్రేట్ ట్రెజర్ అంట, అంటే అంత గొప్ప ధననిధి అన్నమాట. ఆయన సన్నిధి అనేది మనకు గొప్ప నిధి. ధన అంటే ఐశ్వర్యానికి నిధి అన్నమాట అది. అయితే మనము చాలా మందితో స్నేహం చేస్తూ ఉంటాం, మనము మరి సహవాసం చేస్తూ ఉంటాము. మరి ఒక సామెత చెప్తారు కదా, 6 నెలలు ఒక మనిషితో సహవాసం చేస్తే వారు వీరు వారు అవుతారంట. అంటే మనము ప్రభుతో సన్నిధి చేస్తున్నాము, ప్రభుతో సహవాసం చేస్తున్నాము. మరి దేవుడే మనకు స్నేహితుడైతే, దేవునితోనే మన సహవాసం అయితే మనకి అది ఎంతో గొప్ప భాగ్యం కదా. మనం ఎంతో భాగ్యవంతులము. అందుకే అది మనకు పెన్నిధి అయిందనమాట. అందుకే అన్ని సహవాసముల కంటే కూడా దైవ సహవాసము ఎంతో గొప్పది అని మనము చెప్పుకోవచ్చు. అలాగే మనము దేవునితో సహవాసం చేయటకి మనము కోరుకోవాలి, మనస్ఫూర్తిగా ఆయనతో సహవాసం చేయటకి దేవుని దగ్గరికి మనం రావాలన్నమాట. దేవుని సహవాసం యొక్క అనుభవం మనకు ఉన్నట్లయితే అది ఎంతో గొప్పగా ఉంటుంది. అదే మనకి దేవునితో సహవాసం అనుభవం మనకు లేనట్లయితే మన జీవితానికి ఒక పరిపూర్ణత అనేది ఉండదు. కనుక మనము దేవునితో సహవాసం చేయటానికి మనము అన్ని విధాలా కోరుకుంటమే కాకుండా మనస్ఫూర్తిగా ఆయన సన్నిధికి రమ్మని ప్రభువు కోరుకుంటాం. సన్నిధిలోనే మనకు అన్నీ దొరుకుతాయి. సన్నిధి అంటేనే దేవునితో మరి సహవాసం చేయటైనప్పుడు మరి ఆయన సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కనపడాలని, ఆయనతో మనం సహవాసం చేయాలని మనం కోరుకోవాలి కదా. మరి దేవునితో ఎలా సహవాసం చేస్తాము? చాలా మంది దేవుని వాక్యం చదువుకుంటారు ప్రతిదినము, ప్రార్థన చేస్తారు ప్రతిదినము, ఆరాధన అంటే పాటల ద్వారా దేవుని స్తుతిస్తూ ఆయనతో సహవాసం చేస్తారు. ఆయన నామంలో మరి కూడుకునేటువంటి కూడుకుల ద్వారా మరి చిన్న ప్రార్థనలు పెట్టుకుంటారండి, ఎవరింట్లోనే పెట్టుకుంటారు గృహ కూడుకులని. అలాగా ఆ విధంగా కూడా మనము దేవునితో సహవాసానికి వెళ్తూ ఉంటాము. అలాగే దేవుని నామంలో జరిగేటువంటి సభలు, పెద్ద గొప్ప సభలు ఉన్నప్పుడు అక్కడ కూడా మనం వెళ్తూ ఉంటాము. ఎందుకంటే దేవుని సహవాసాన్ని కోరి వెళ్తూ ఉంటాం. కొన్నిసారి మన పండుగలు చేసుకున్నప్పుడు కూడా దేవుని ప్రార్థన పెట్టుకుని ప్రభు సహవాసాన్ని కోరుకుంటాం. కొంతమంది ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటారు, దాని ద్వారా దేవునితో సహవాసం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దేవునితో సహవాసంకు ఉండేటువంటి సాధనాలు. వీటన్నిటికంటే గొప్ప మరి సాధనం ఏంటంటే ఏకాంతముగా దేవునితో, అంటే 1-on-1 అంటారు కదా, ప్రభు నువ్వే మనము, ప్రభు నేను అన్నట్లుగా మనం ఏకాంతంగా ప్రభు సహవాసంలో కూడుకొని అనేది అన్నిటికంటే కూడా గొప్ప సహవాసం అయినదని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఆయనతో మనతో ఆయన అలాగనమాట. మరి ఈ దినము మనం ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటంటే సన్నిధి పరులకు సన్నిధిలో ఏం దొరుకుతుంది? సన్నిధిలో ఏం దొరుకుతాయండి? ఆయన సన్నిధిలో సర్వ సంపదలు ఉన్నాయట, ఆయన సన్నిధిలో సంతోషం ఉందంట, ఆయన సన్నిధిలో మరి ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయంట. అంటే ఆయనతో సహవాసం చేస్తే మనకు కలిగే ప్రతి విధమైనది కూడా మరి ఎంతో గొప్ప మేలుకరమైనది అన్నమాట. మరి భూలోక సంబంధమైనటువంటి సంపదలే కాకుండా పరలోకమైన సంపదలు కాకుండా కూడా మనకు దొరుకుతాయి అనమాట. అంటే సర్వ సంపదలు దొరికే స్థలమే ఈ దైవ సన్నిధి. మనము అందరూ కూడా దాన్ని గుర్తించరు. సర్వ సంపదలు అంటే ఈ లోక సంబంధం వేరే చోట ఎత్తుకోవాలండి, ఆమె ఇక్కడ అయితే వచ్చి ఆధ్యాత్మికంగానే దేవునితో సహవాసం అని అనుకుంటాం. కానీ అలా కాదండి, మనకు ఆయన సన్నిధిలో సర్వ సంపదలు దొరుకుతాయి అంటున్నారు. కాబట్టి ప్రతి విధమైనది, ఈ లోకం ఏంటి పరలోకం ఏంటి, ఆయనకంటూ అసాధ్యమైనది ఏదీ లేదు కనుక
సమస్తమును ఇవ్వగల శక్తి గల దేవుడు ఈయన మాత్రమే అనేది మనం మొదటగా విశ్వసించాలి. విశ్వసించిన దాని ప్రకారం మనం నడుచుకోవాలన్నమాట. అందుకే మనము ప్రభు యొక్క సన్నిధిలో కనపడటానికి మనము సిద్ధంగా ఉండాలి, సన్నిధి పరులుగా ఉండాలి. అన్ని అలా ఉన్నప్పుడు మనం అందరికంటే గొప్పవారమై ఉంటామన్నమాట. ఎవరు అంటే సన్నిధి పరులు, ఎక్కువ సన్నిధిలో గడిపేవారు. మరి లేఖనంలో చూసినట్లయితే ఈ సన్నిధి పరులను ఈ సన్నిధి పరులకు ఏమేమి దొరుకుతున్నాయి అన్నది మనం ఒకసారి ధ్యానిద్దాం. మనము చాలా మంది భక్తులు ఉన్నారు. ప్రతి వారిని ఒకే రోజు ధ్యానించడం అంటే మనకు కుదరదు. కాబట్టి ఈ దినానికి మనము హానోక్ గారిని తీసుకుని హానోక్ గారి మీద మనము మాట్లాడుతున్నాము. హానోకు గారు మరి ఆదికాండము 5వ అధ్యాయం 24లో ఉంటుంది కదా. మరి హానోకు దేవునితో నడిచెను, అప్పుడు ఆయన అతనిని కొనిపోయాను అని ఉంటుంది కదండి. 5:24. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను అని ఉంటుంది. అంటే అతడు మరణాన్ని చూడకుండానే వెళ్ళిపోయాడు. అసలు అతను 65 సంవత్సరాల పాటు మరి మరి ఉన్న తర్వాత మరి కుమారులను కన్నాడంట. 162 ఏళ్ళు బ్రతికి సారీ అండి, క్షమించాలి. అతడు హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. అంటే 65 ఏళ్ళు దాటిన తర్వాత అతను దేవునితో నడటం ప్రారంభించవచ్చు కదండి. మరి అంతకుముందు అదంతా రాయలేదు కాబట్టి ఆ మెతూషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను అన్నది. 300 ఏళ్ళు ప్రభుతో నడుస్తా ఉన్నాడంట. ఈయన దేవునికి హత్తి ఉండి దేవునితో కూడా వెళ్ళిపోయేంత స్థితిలోకి ఆయన ఎదిగారనమాట. అలాగే సన్నిధి పరులుగా మనం కూడా ప్రభువుని హత్తుకొని ఆయనతో సహవాసం చేసి ఆయన చేత కొనుక్కోబడేటువంటి స్థితిలోకి మరి ఎదగాలంటే ఆయనతో మనము సహవాసం చేయాలి. మరి దేవుని రూపాన్ని ఈయన అద్దుకున్నారట. హానోక్ గారు ఆయనతో సహవాసం చేస్తూ దేవుని రూపాన్ని అత్తుకుని దేవుని స్వరూపంలోకి మార్చబడి దైవ కళలోనికి మారిపోయాడట. అందుచేత దేవునితో పాటు వెళ్ళిపోగలిగాడు అనమాట. అంటే అటువంటి ఉన్నతమైన స్థితిలోనికి మనం కూడా మార్పు చెందగలగాలి. రేపు ప్రభు రాకడ వస్తుంది. ఆయన వచ్చినప్పుడు అందరం మరి ఆయనతో పాటు వెళ్ళిపోతాము అని మనం ఎదురు చూస్తున్నాం కదా. మరి ఆ స్థితిలోకి ఆయనతో పాటు ఎగిరి వెళ్ళగలిగిన స్థితి రావాలంటే ప్రభుత్వ ప్రతిదినం సహవాసం చేస్తూ ఆయన యొక్క కళలను మనం అక్కడ అద్దుకొని దేవుని రూపంలోకి మనం మార్చబడినప్పుడు అప్పుడు మనం దేవదూతలు పైకి ఎదుర్కోగలిగేటువంటి శక్తి మనకు వస్తుందన్నమాట. అటువంటి స్థితిలోకి మనం ఉండాలని ప్రభు కూడా కోరుకుంటున్నాడు. మరి ప్రభు యొక్క సహవాసంలో ఉన్నవారు ఆయన రూపంలోకి మారాలి కదా. మరి అటువంటి స్థితిలోకి మనం రావాలని ప్రభు కూడా కోరుకుంటున్నారు అన్నమాట. సంవత్సరాల తరబడి మనం సహవాసం చేస్తున్నాం. మరి నేను పుట్టినప్పటి నుండి నాకు తెలిసినప్పటి నుండి నేను క్రైస్తవురాలనే. కానీ ఇన్ని సంవత్సరాలుగా మరి ప్రభువులో ఉంటూనే ఉన్నాను. కానీ ప్రభుతో సహవాసం చేస్తున్నామని అనుకుంటున్నాను. కానీ మన రూపం మారేటువంటి పరిస్థితికి ఇంకా ఎదగలేదన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువు యొక్క రూపం కొలిచి మనం కూడా ఆయనతో సహవాసాన్ని విడిచిపెట్టకూడదు. అది మనము చేయాల్సినటువంటి మెయిన్ థింగ్ అనమాట. మన రూపులు ఎందుకంటే ఇది నేడో రేపో ఏ నిమిషంలో ప్రభు అని తెలియని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ విషయమే మనం చాలా త్వరపడాలని మన ప్రభు మరి ప్రభు బిడ్డగా నేను నాకు బోధింపబడింది. అంటే ఈ ప్రభు త్వరగా వస్తున్నాడు కనుక మీరు త్వరపడండి అని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము గుమ్మం దగ్గరనే తలుపు దగ్గరే ఉన్నాడని ప్రభు అని చెప్తున్నారు. కాబట్టి మనకు ఆయనకు ఒక తలుపు అడ్డం ఉందన్నమాట. అంటే అంత క్లోజ్ గా ప్రభు ఉన్నారు. కాబట్టి మనము త్వరపడి ఈ యొక్క ప్రభు రాకకు
సిద్ధపడాలి అని ప్రభు కోరుకుంటున్నాడు. మనం అన్ని చాలా పనులు చేస్తున్నాం కానీ మరి ప్రభు మరి సరి అయినటువంటి ఆయన రూపంలోకి మారగలిగినటువంటి స్థితిలోకి మనము మన సహవాసం చేయలేకపోతున్నామేమో. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎందుకంటే మనం రెడీగా ఉన్నామా? ప్రభు స్తోత్రం, 100% రెడీగా ఉన్నామా? అంతకంటే హల్లెలూయా. ఎందుకంటే మనం ప్రభు ఎప్పుడు వచ్చినా కూడా ఎగరగలిగిన స్థితిలో ఉన్నామనే ధైర్యంతో మనం వెళ్ళిపోదాం. కానీ ఒకవేళ ఏదైనా పొరపాటు ఉన్నా మనకి ఇంకా సమయం ఇస్తున్నాడు దేవుడు, కృపాకాలం ఇస్తున్నాడు. కాబట్టి ఈ హానోక్ గారి లాగా మనం కూడా, హానోక్ గారు కుటుంబాలు కలిగి కూడా బాధ్యతలు కలిగింది కూడా ఆయన ప్రభుత్వం నడవగలిగిన స్థితికి వచ్చాడంటే ఆయన ఎంతగా డిటర్మైన్ చేసుకున్నాడు తన మనసులో అన్నది మనం మనము మనం గమనించాల్సిన పని అన్నమాట. మరి మనమైతే మన సహవాసంలో ఏమైనా లోపం ఉందా? మనం ఏం చేస్తున్నాం? ఏదైనా లోటు ఉందా? ఈ లోటు లేకుండా మనము ప్రభుతో సహవాసం చేయాలని మరి ప్రభు పరిశుద్ధాత్ముడు ఈ రోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనము ప్రభుతో సహవాసంలో మన ఆసక్తి కలిగి ఆయనకి ఇష్టమైన రీతిలో మనం ఉన్నామా? మరి యూద గ్రంథంలో కూడా మరి యూద పత్రికలో అందులో ఒకే ఒక పత్రిక, ఒకే ఒక అధ్యాయం ఉందండి. దాంట్లో 14-15 వచనాలు చదువుతున్నాం. అందులో కూడా హానోక్ గారు మాట్లాడుతున్నారన్నమాట. హానోక్ గారు అంటున్నారు, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లైనను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి భక్తిహీనులైన పాపము తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చను అంటున్నారు. అంటే ఈయన ఎక్కడున్నాడు? ఆది కాలంలో ఆదాము తర్వాత 7వ వాడట. అంటే ఆదిలో భూమి సృష్టించిన మొదలుకొని 7వ వాడే మాత్రమే ఈ యొక్క హానోకు గారు అయినప్పటికీ ఆయన రాబోయేటువంటి 1000 ఏళ్ల పరిపాలన తర్వాత తీర్పు గురించి ఈయన మాట్లాడుతున్నాడు. అంటే ప్రభుతో మనం సహవాసం చేసినప్పుడు, ఆయనతో ఇష్టడుగా ఉన్నప్పుడు, మరి ఆయనతో పాటు నడిచినప్పుడు ఏమవుతుందండి? ప్రభు యొక్క హృదయంలో ఉన్న ఆయన సంకల్పం అన్నిటినీ కూడా ఎరగగలిగినటువంటి స్థితికి మనము ఆత్మీయంగా ఎదగలం అనమాట. ఈయన ఆదిలో ఉన్నప్పటికీ ప్రభువుతో నడవటం బట్టి చివరిలో భూమి యొక్క అర్థంలో జరగబోయే ఆ తీర్పుని గురించి ఈయన మాట్లాడుతున్నాడు కదా. అంటే ప్రభువుతో మనం సహవాసం చేసినప్పుడు ఆయనకి ఇష్టంగా ఉండగలుగుతున్నామా? మరి ప్రభువులో సహవాసంలో ఉన్నాడు కాబట్టి ఈయన 1000 ఏళ్ల పరిపాలనలో జరిగేటువంటి ఆ క్రియను ముందులోనే ఆదిలోనే గ్రహించేటువంటి అంతస్తుకు ఈయన ఎదిగిపోయాడంటే మరి ప్రభు యొక్క తో మన సహవాసం చేసే మనము కూడా మనకు జరగబోయే విషయాలు, రాబోయే విషయాలు అన్ని కూడా మనకు తెలియగలరు అనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలనేది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనం బైబిల్ చదవటమే కాదు, ప్రార్థన చేయటమే కాదు, కానీ ప్రభువుతో మనం సహవాసం చేయాలి. అందుచేతనేమో ప్రభు మనకు ఈ యొక్క సన్నిధి అనే అనుభవాన్ని మనకు దయచేయటం కోసం దేవుడు మనకు ఈ యొక్క సన్నిధి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారని నేను మరి మనస్ఫూర్తిగా గ్రహిస్తున్నాను. మరి అందుకనే ఆయనతో మనం సహవాసం చేస్తే ప్రభు మనకు అన్ని విశుద్ధపరుస్తారు. ఒక్కోసారి వాక్యం చదువుతున్నప్పుడు మనకు చాలాసార్లు అర్థం కాదు. రోజు చదువుతాం మనం, కానీ చదివితే చదువుతాం, కానీ ఒక్కో రోజు ఒక్కొక్క రకంగా మనకి అర్థమవుతూ ఉంటుంది. కానీ విశుద్ధంగా మనకి తెలియపరచబడాలంటే ఆత్మ మాత్రమే మనకి సహాయం చేయగలడు. ఆ ఆత్మ సహాయం మనకు రావాలంటే ఈ సహవాసంలో మనం ప్రభువుని ఎరగగలగాలి. ప్రభు ఏంటో, ఆయన మనసులో ఉన్నది ఏంటో, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో, అసలు ఆయన ఏ ప్రణాళిక ఏంటో, ఆయన అసలు మన కొరకు ఏం చేయదలుచుకున్నాడో అనే ప్రతిదీ కూడా మనం సిద్ధపడాలంటే ఆయనతో పాటు మనము ఎదగగలగాలన్నమాట. అలా ఎదిగినప్పుడే ప్రభువులో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటిది మనం కూడా తెలుసుకోగలము.
మరి ఆయన శిష్యుల్లో యోహాను గారు యేసు రొమ్మున ఆనుకుని యోహాను గారు అని చెప్తారు కదండి. అంటే యేసు రొమ్మున ఆనుకుని ఆయన ఆయన హృదయానికి దగ్గరగా ఉండి ఆయన దగ్గర నుండి అనేక విషయాలు తెలుసుకోబడ్డాడు ఈ యోహాను గారు కదా. అలాగే మనం కూడా ఒక ఒక ఆత్మీయ బిడ్డగా మనము ప్రభువుతో ఎదగాలి. కాబట్టి ప్రభువుతో సహవాసం చేస్తూ ఆయన మనసులో ఉన్నది మనం తెలుసుకోవాలంటే మనము కూడా సిద్ధపడాలి. ఈయన సిద్ధపడ్డాడు కాబట్టి పూర్తిగా మరి ఆ ప్రభు యొక్క క్రియలన్నీ తెలుసుకున్నాడు. అదే విధంగా సిద్ధపడ్డాడు కాబట్టి ఆయన రూపంలోకి మార్చబడ్డాడు కాబట్టి ఆయన కూడా మరి దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయే గొప్ప భాగ్యం ఆయనకు వచ్చింది. ఇదే దేవు యొక్క సన్నిధి యొక్క సంపద అయ్యిందనమాట. సన్నిధి సంపద అంటే ఇదొక మనకు ఒక సంపద, ఇదొక ట్రెజర్ అనమాట మనకి. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క సన్నిధి అనుభవాన్ని మన జీవితంలో వాడుకుంటాం. మనకి దేవుడు ఏది కూడా ఆలోచించి ఏది ఇవ్వడు. మనకు తలాంతులు ఇచ్చాడంటే మన యొక్క సామర్థ్యం ఆయనకి తెలుసు. మన తలాంతులు ఒక్కొక్కరికి ఇచ్చాడు కదా. పెద్ద ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకరికి 1 ఇచ్చాడు. కానీ అతని సామర్థ్యాన్ని బట్టి వారికి తలాంతులు ఇచ్చాడు. కాబట్టి మరి ఒకటి ఇచ్చిన వాడికి సామర్థ్యం లేదు, అది కూడా వాడతాడో లేదో అసలు ఇచ్చేద్దాం అనుకుని ప్రభువు ఇచ్చాడు. కానీ అదే దాన్ని వాడు ఉపయోగించుకోలేకపోయాడు. కానీ మనకు ఈ గొప్ప సన్నిధి భాగ్యం అనేటువంటి గొప్ప సంపదను దేవుడు మనకు దయచేసినప్పుడు దాన్ని ఏ విధంగా మనం వాడుకోవాలి, ప్రభు పంపించిన ఈ యొక్క సన్నిధి సంపదను ఆ భాగ్యాన్ని మనం పొందగలిగే కావాలంటే ప్రభువుతో సహవాసం చేద్దాం. మనుషుల కోసం కాదు, లేకపోతే పరిమళ కోసం, ఇదేం కోసం కాదు. ఇది కేవలం ప్రభువుతో మనకున్నటువంటి ఒక ఒక మంచి సంబంధం అయినది. ఈ సంబంధాన్ని చేసుకుని ఆయనతో సహవాసం చేసి ఫ్రెండ్షిప్ చేసి ఆయన మనసులో మనం తెలుసుకుని మన మనసులో ఏంటో ఆయన తెలుసుకుని మనం పరిపూర్తిగా ప్రభువు తెలుసుకునేలాగా ఆయన మనం ఓపెన్ చేసుకుందాం. ఆయన మనకు కూడా ఆయన ఏంటో మనకు చూపిస్తారు ప్రభు. మరి భక్తులైన వారందరూ కూడా అదే విధంగా కూడా నేర్చుకున్నాం. మరి అన్ని భక్తులు కూడా ప్రభువుని ఎందుకు పట్టుకున్నారు? ఎందుకంటే ఆయనలో ఉన్న గొప్పతనం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయన తలాంతలు ఇచ్చాడు, అభివృద్ధి తెలుసుకున్నారు. అందుచేత వాటి గురించి ఈనాడు మనం మాట్లాడగలుగుతున్నాం కదా. మరి మరి ఈ హానత్ గారు కూడా మరి విశ్వాసం బట్టి తన మరి ప్రభువుని తెలుసుకున్నాడని మరి ప్రభుతో నడిచాడని మనం చూస్తున్నాం కదా. విశ్వాసాన్ని బట్టి ఆయన చేయగలిగాడు, విశ్వాసం లేకపోతే ఆయన చేయలేడు కదా. కాబట్టి మరి ఈ యొక్క హానకు మరణం చూడకుండా పిలుపబడ్డాడట. ఎందుకంటే విశ్వాసాన్ని బట్టి. ఆ విశ్వాసం అనేది మనలో మొదట మనం ఒక చిన్న గింజలాగా మనము నాటుకోవాలన్నమాట. ఆ విశ్వాసం నాటుకున్నట్లయితే అప్పుడు ప్రభు యొక్క చిత్తానుసారంగా మనం ఎదుగుతాము. ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకుంటాము. దాని ప్రకారం నడుచుకునేటువంటి స్థితిని కూడా దేవుడు మనకు దయచేస్తాడనమాట. మరి అతను కొనుక్కోబడకపోతే దేవునికి ఇష్టంగా ఎండేదని ఫిబ్రవరిలో రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో విశ్వాస పద్ధతి ఉంటుందన్నమాట. మరి అటువంటి సాక్ష్యం పొందాడు, దేవునికి ఇష్టడుగా మనం ఉన్నాడని సాక్ష్యం పొందిందంట. అందుకని దేవుడు అతనికి తీసుకుని వెళ్ళిపోయాడు కనుక ఇతరులకు అతను కనపడలేదు అన్నారు. అంటే అంత గొప్ప సాక్ష్యం ఆయన హానత్ గారి సాక్ష్యం మనకి ఎదురుకుండా కనపడుతుంది. ఎందుకంటే మరి ప్రభుతో ఆయన నడిచాడు, ఆయనతో సహవాసం చేశాడు, ఆయనతో నడిచాడు. ఆయన ఎట్లా తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాడు. ఆయన చిత్తాన్ని పూర్తిగా తెలుసుకుంటాకి ఆయన మరి తను సిద్ధపడ్డాడు. అలాగని తన ఇంటి బాధ్యతను వదలలేదు, బిడ్డను వదలలేదు, కుటుంబాన్ని వదలలేదు. ప్రతి వారిని చూసుకుంటూనే ఇది బాధ్యతలు నెరవేరుస్తున్నాయి. ప్రభుతో సహవాసం ఎంతో గొప్పదో ఆయన అది గ్రహించిన వాడు కాబట్టి ప్రభుతో నడిచాడు, ప్రభుతో సహవాసం చేశాడు. కాబట్టి మరి మనకు కుటుంబాలకి ఇప్పుడు బాధలు ఉన్నాయి, వేదలు బాధ్యతలు ఇంట్లో మనకి అసలు సమయం దొరకదు అని అనుకోవద్దండి. మొట్టమొదటిగా మన స్థానం ప్రభు చూద్దాం. మొదట లేచిన వెంటనే కొంచెం ఒక అరగంట ముందు లేచామంటే మరి ప్రభుత్వం సహవాసం చేస్తే మనకు దినం అంతా కూడా ఎంతో అలర్ట్గా ఉంటాము, ఎంతో యాక్టివ్గా ఉంటాము. మన పని కూడా
చక్క అయిపోతుంది. ఎందుకంటే మన యొక్క బలము ఆయన సన్నిధిలో మనం సంపాదించుకుంటాం కాబట్టి. కాబట్టి ఈ దైవ సన్నిధి అనేది ఒక్కరోజు కాదండి, ప్రతి దినము ప్రభుతో కనీసం ఒక అరగంట మన ప్రభు సన్నిధిలో గడపడానికి ప్రయత్నిద్దాం. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని బలా నమ్మకమైన మంచి దాసుగా ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు అనేకమైన వాటి మీద నేను ఏమిస్తానని ఆ యొక్క ఉన్నతమైన పిలుపు వరకు మనం ఎదగలగాలని ప్రభు యొక్క ఆశయం కనుక మనము ఈ సన్నిధి భాగ్యాన్ని మనం మన జీవితాల్లో ప్రతిదినము ప్రాక్టీస్ చేసుకుంటూ మరి విభక్తులైన వారు వారి చెందినటువంటి ఆ యొక్క అనుభవాల ద్వారా మనము కూడా అటువంటి గొప్ప అనుభవాలు సంపాదించిన ధన్యతను దేవుడు మనకు మన బిడ్డలకు మన కుటుంబాలకు దయచేయాలని మరి అన్ని విషయాలను దేవుడి కృప మందుగా మనతో ఉండాలని మనమందరము ప్రార్థిద్దాము. అతి స్థితిలోకి దేవుడు మనల్ని నడిపించింది నాకు ప్రేస్తున్నాడు. దేవుడి సన్నిధానానికి వచ్చిన మనము సన్నిధి నడుద్దాం. దైవ సన్నిధానానికి వచ్చిన మనము దేవాది దేవుడితో సహవాసం చేకూర్చున్న మనము దేవుడేం తెలుసుకుంటాడు, ఆయన ప్రణాళికలను తెలుసుకుంటాడు. ఆయన సన్నిధానానికి వచ్చిన మనము మన మనసును కేంద్రీకరించుకుని మనోనిదానం సంవారమై ప్రభు తప్పుచుంది. మనోజ్ఞానం కలిగిన మనము మన పాపంలోనే మనము ఒప్పుకున్నాం. మన సన్నిధిలో మన రహస్య పాపములు కనబడును అని ప్రసాదం బాధ్యత తండ్రి, మీతో సహవాసము చేసి వచ్చిన నేను తండ్రి, నాలో ఉన్న ప్రతి విధమైన తప్పుదలను చూడగలిగిన ఆయన మా పాపములను మాకు చూపించి నా ప్రభావ మేము ఒప్పుకుని మీ సన్నిధిలో వాటిని విడిచిపెట్టగలుగుతుంటాం. మీ కృపను మాకు కనపరిచి మా తప్పుదమ్మలను మా చేయమని అడుగుతున్నాం. సన్నిధిలో ప్రార్థిద్దాం. పాపక్షణ మాటలు కలిగిన వారిని అది గొప్ప దుఃఖాన్ని కలుగ చేస్తుంది. మనం చేసే పాపములను మనం తెలుసుకున్నాం. అరే ఎంత పాపగా నేను అనే సన్నిధానంలో మనం పశ్చాత్తాపంతో పాపములను ఒప్పుకుందాం. పాపములను క్షమించుకుంటూ మనిషి కుమారులకి అధికారం చెప్తున్నాం. అతి గొప్ప దేవునితో సహవాసం చేయటం వచ్చింది. కనుక ఆయన సన్నిధానం మనలను శుద్ధి చేయగలిగి మన పాపములను క్షమించగలిగిన దేవాది దేవుని సన్నిధిలో ఉన్న మనము ప్రతి విధమైన పాపములు చెప్పులు పెట్టి పాపములను విడిచిపెట్టుటకు ప్రభు మనకు సహాయం చేయాలని ప్రభుని వేడుతున్నాం. కొన్ని పాపములు గొప్ప గాయములు చేసేది, గాయములను కడిగి స్వస్థపరచగలిగిన శక్తి గల దేవుడే. ఈ పాపం మాత్రమే క్షమిస్తాను, ఆ పాపము నేను క్షమించలేను
అని చెప్పే దేవుడు కాదు మన దేవుడు. సమస్తమైన పాపములను మనం పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో మనం ఒప్పుకొని ఎడల క్షమించటకు సిద్ధమైన దేవుడు మన దేవుడు. కాలము త్వరగా నటించిపోయే సమయంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఇచ్చిన సమయం రేపొద్దున దొరకపోవచ్చు మనకి. కనుక మనకి ఏమన్నా సమయం కూడా లేదు. ప్రభు సన్నిధిలో పాపములను ఒప్పుకొని ఆయన చేత కడగబడి మనం ఆయన రూపంలోకి ప్రభు మార్చుకున్నప్పుడు సంతోషంగా ఆయనతో మనల్ని మనం ఆస్వాదించుకున్నాం. ఒకసారి విడవబడి పాపములు మరొకసారి వాటి వైపు కూడా చూడకుండా ఉండేటట్లుగా మన మనసులో తీర్మానం చేస్తుంది. చిన్నపిల్లలకి అభిషేకం మంచి అని తెలియక బుడగలో వెళ్ళి ఆడుకుంటా ఉంటాం. కానీ పెద్దయ్యే పొందిన బుడగ నాకు అంటుకోకూడదు అన్నటువంటి జ్ఞానం వస్తుంది. కనుక మనం ఆత్మలో ఎదుగుతున్నామా, ఇంకెన్నో వయసు పెరుగుతున్నప్పటికీ చిన్నపిల్లల మనస్తత్వంలో ఉంటున్నామా, ఆధ్యాత్మికమైన ఎదుగుదల లేనప్పుడు పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఏడుపుగా ఉన్నారో అదే తల్లిదండ్రులైన వారు ఎంత బాధపడతారు. పరలోకపు తండ్రి కూడా మనం ఆత్మలో ఎదగలేక ఇంకనూ చతుకుల పడే స్థితిలో ఉన్నాము. ఒకసారి ఆలోచించుకున్నాం, తీర్మానం చేసుకున్నాం. ఆయన ఇది చేయకూడదు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆయన నేను శక్తి లేని వాడినైనా బలం లేని వాడినైనా నాకు బలం ఇచ్చి తండ్రివి నీవే శక్తిగా దేవుడికైనా కనుక నా ప్రభువా నా తీర్మానంలో నేను స్థిరముగా నిలబడ్డ మీ ప్రభు నాకు అనుగ్రహించిన అని ప్రభుని వేడుతున్నాం. మానవుడు ఏ విధంగా అయితే ఆయన బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అన్నిటినీ సక్రమంగా నిర్వర్తించుకుంటూనే నా ప్రభువా నీతో నడవాలని నిశ్చయించుకున్నానని ఆ తీర్మానాన్ని ఏ విధంగా తను నిలబెట్టుకోగలిగాడో నా ప్రభువా ఆ విధంగా మేము కూడా నాయన నీతో నడవాలని మేము తీర్మానించుకుంటున్నామయ్యా. మేము తెలుసుకోవాలని మేము తీర్మానించుకుంటున్నామయ్యా. నీతో సహవాసం చేయాలని తీర్మానించుకుంటున్నామయ్యా. కనికరించు రాజా, మా తీర్మానంలో మేము నిలవబడ్డకు శక్తినివ్వండి రాజా. మమ్మల్ని బలమంగా నీలో నాటుకోండి రాజా. నీకు ప్రభుని వేడుకుందాం. శక్తి చేత కాదు, బలం చేత కాదు, కేవలం నీ ఆత్మ చేతనే కార్యాలు జరుగుతుందని సెలవిచ్చిన తండ్రి, నేను చేసుకున్న ఈ యొక్క తీర్మానము నీ దృష్టికి అంగీకారంగా ఉండినట్లు మా ఎడల కృప చూపి మమ్మల్ని నేను స్థిరపరచుకోండి రాజా అని ప్రభుని వేడుకుందాం. తీర్మానించుకున్న మనము మన శక్తి చేత కాదు కాబట్టి ప్రభు యొక్క తన యొక్క ఆత్మ చేతనే మనకు సహాయం చేయాలని ప్రభునకు మనలను మనము సంపూర్ణముగా సమర్పించుకుందాము. వాని చేతిలో మట్టి ఏ విధంగా అయితే సహకరించినప్పుడు
ప్రభు యొక్క తన తీర్మానాన్ని మార్చుకున్నాడో ఆ విధంగా మన ఎడల తన తీర్మానం మార్చుకోకున్నట్లు ఆయన చిత్తమే మన జీవితంలో జరగాలని మనం కోరుకుంటూ ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకుని ఆయన ఏ విధంగా మలిచినాను నేను నీకు సహకరిస్తాను నాయన అని మనము ప్రభువుకు పూర్తిగా సమర్పించుకుందాం. మన అహము లేకపోతే మన యొక్క గర్వము లేకపోతే మన యొక్క తెలివి తక్కువతనము ప్రభు యొక్క చిత్తాన్ని మనలో నెరవేరకుండా చేయకుండాట్లు సంపూర్ణముగా సమర్పించుకుని ఆయనకి ఇష్టం లేని విధమైనటువంటి అవరోధాన్ని ప్రభు తీసివేసి తనకిష్టమైన రూపంలోకి మనల్ని మార్చుకునేలాగా మనము ప్రభువుకు సంపూర్ణముగా సమర్పించుకున్నాము. సమర్పించుకున్న మనము ప్రభువును వేడుకున్నాము. మా పేపర్లోకి తండ్రి నేను భూమి పుట్టక ముందే నానా మా గురించి నాయన ప్రభా నీవు ప్రణాళిక వేసి ఉన్న దేవాది దేవా నీ చిత్రాన్ని మాలో నెరవేర్చుకున్నాయన ఈ ప్రణాళిక ప్రకారము మా జీవితాలు మేము సరిచేసుకోగలిగినట్టు మాకు ఇప్పుడు కృపను అనుగ్రహించిన రాజ్యాన్ని ప్రభువును వేడుకుందాం. బైబిల్లోని భక్తులైన వారు ఆయన వారు మీకు ఎంతగానో విజేత చూసి నా ప్రభువా వారి చుట్టూ కష్టాలు లేవని కాదు ప్రభువా, వారి చుట్టూ బాధలు లేవని కాదు, వారి చుట్టూ వారికి ఉన్నటువంటి ఆ యొక్క శోధనలు లేవని కాదు నాయన, కానీ వాటన్నిటిని జయించదు ప్రభా వారికి ఇచ్చినటువంటి ఆ గొప్ప మనస్థైర్యం ప్రభా నీ ప్రియబడ్లమైన మా అందరికీ దయచేయండి ప్రభా అని ప్రభు ఎదుగుతున్నాం. శోధనను జయించిన శక్తి రావాలంటే మొదట మేము తీర్మానించుకోవాలి కదా ఆయన, ఏది మంచో ఏది చెడో మాకు తెలిసి ఉండాలి కదా ప్రభా. కొన్నిసార్లు మేము తెలియక పొరపాటులో పడుతూ ఉంటామయ్యా. ఈ జ్ఞానం చేత మా జ్ఞానాన్ని వెలిగించండి ఆయన. ఏది మా జీవితానికి ప్రయోజనకరమైందో ఏది ముఖ్యమైందో ఈలోక ధనవంతుని సంపాదించుకుని మా ప్రాణం పోగొట్టుకుంటే అది ఎంత బుద్ధిహీనత అనేటువంటి జ్ఞానము మాకు తెలిసేలాగా ప్రభా నా తండ్రి నువ్వు చేసి ప్రభా నాయన ప్రయోజనకరమైన దానికి ప్రయాసపడినట్లు ప్రభా కృప చూపమని ప్రభుని వేడుకుందాం. ఈ లోకంలో ఉన్నాము కాబట్టి నాయన మాకు ఏమి కావాలో ప్రభా నాయన నీ పరలోక ప్రార్థన ద్వారా మాకు నేర్పిస్తున్నావు రాజా. మా అనుదిన ఆహారం మాకు దయచేయండి తండ్రి, ఎందుకంటే మమ్మల్ని పోషించే దేవుడు ఆయన, మమ్మల్ని మాకు నీరు కట్టేవాడు ప్రభా నాయన, మమ్మల్ని ఫలింపు చేసేవాడు నీవు కనుక నా ప్రభా నీ చిత్తం మాత్రం మాలో నెరవేరాలని మేము కోరుకుంటున్నామయ్యా. ఎందుకంటే నీ బిడ్డలైన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు నా ప్రభా. కనుక నాయన మేము నీ మార్గాల నుండి తప్పిపోకుండానట్లు ఆయన మాకు జ్ఞానాన్ని కలిగి చూసి నీ మార్గాల్లో మమ్మల్ని నిలవబెట్టుకుని మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రభువుని వేడుతున్నాం.
ఆనోకు గారు నీతో కూడా నడిచి నీ చేత తీసుకొని పోబడ్డాడట ప్రభా. నీ త్వరలో రానయ్యున్నావని ప్రభా మేము వింటున్నాం నాయన. ఇది అంత్యకాలం అని ప్రభా ఇప్పుడు జరగబోయే సూచనల బట్టి మేము తెలుసుకుంటున్నప్పటికీ నాయన త్వరపడలేకపోతున్నా మాకు ప్రభా సహాయం చేసి మమ్మల్ని త్వరపెట్టండి నాయన. మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా అని ప్రభుని వేడుకున్నాం. మా అజ్ఞానం చేత ఎందులో అందరూ చిక్కుబడిపోయి నాయన లేవలేని స్థితిలోనికి వెళ్ళకుండానట్లు ప్రభా మాకు సహాయం దయచేయించండి అని ప్రభుని వేడుకుంటున్నాం. మన కుటుంబ అవసరాల నిమిత్తం కూడా ప్రభువును వేడుకుందాం. మనం అడుగు ప్రతిదీ కూడా దేవునికి ఇష్టమైన రీతిలో యోగ్యమైన రీతిలో ఉండడానికి మనం ప్రభువును వేడుకుందాం. అడుగుది మీకు ఇస్తానని సెలవిచ్చిన తండ్రి అని చెప్పి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో మన సొంత అవసరాల కొరకు వేడుకుందాం. వేడుకుందాం, మనము ప్రభుని స్తుతించుకుందాం. గొప్ప దేవుడా, స్తుతులకు పాత్రుడా, నీకే స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలని దేవుని స్తుతించుకుందాం. నాయన మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టుకుని నాయన నీ సన్నిధిలో కూర్చుని నా ప్రభా నీ సన్నిధి యొక్క గొప్పతనాన్ని గురించి నీ సన్నిధిలో ఉండే గొప్ప గొప్ప భాగ్యముల గురించి మాకు నేర్పిస్తూ వస్తున్న తండ్రి నీకు కోటాను కోట్ల స్థితులు స్తోత్రాలయ్యా అని దేవుణ్ణి సన్నిధిద్దాం. ఎంతో మందికి నేను భాగ్యాన్ని దయచేసింది దేవా, నీకు స్థితులు స్తోత్రాలయ్యా అని స్థితులు స్తోత్రాలు చెల్లించింది. సమయం ఇచ్చి మమ్మలను దాన్ని సరైన రీతిలో వాడుకోమని వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న దేవాది దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా అని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ఆత్మల్ని హెచ్చరించుకున్నందుకు నీకు వందనాలయ్యా, స్థుతులు స్తోత్రాలయ్యా అని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానాన్ని దయచేస్తున్నందుకు నీకు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలని ప్రభువుని సన్నతించుకుందాం. ఆరాధనకు యోగ్యుడా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నీ కుమారుని నామంలో మేము ఏది అడిగినా ఇస్తాను తెలియచిన తండ్రి నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు. అడిగినవన్నీ నీకు ఇవ్వబడినవన్నీ మమ్మల్ని ప్రభా నిన్ను స్థుతించమన్నావు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాము, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము.
మీ ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేస్తుంది. మీరు ఆకడలు ఎత్తపట్టము ప్రభా, మీ ఆత్మ సహాయం చేత మమ్మల్ని నడిపించుతున్న తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని ప్రభుత్వ కృతజ్ఞతలు చెల్లించుకున్నాము. మీ సన్నిధిలో ఉన్నటువంటి సర్వ సంపదలు మాకు దయచేయాలని ప్రభా, నాయన నువ్వు చేసిన సంకల్పాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నీకు ఇష్టలుగా బతకాలని ప్రభా, నువ్వు మమ్మల్ని ప్రేమించి మొదటగా నీవే మమ్మల్ని ప్రేమించిన తండ్రి, నీకు కోటాన కోట్ల స్థుతులు స్తోత్రాలయ్యా. నీ మనసులో ఏముందో దాన్ని గ్రహించగలిగిన స్థితిలోకి మమ్మల్ని మార్చాలని, మాకు సమీపంగా ఉండాలని ప్రభా, నాయన మాకు బోధించుతున్న తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు. నీ సన్నిధి సంపదను మాకు దయచేయటకు ప్రభా ఆతరపడుతున్న తండ్రి, నీకు కోటాన కోట్ల స్థుతులు స్తోత్రాలయ్యా. లోకమంతా చెడిపోయినా కూడా ప్రభా, నీ బిడ్డలైన వారు ఎవరు నీ యందు ఆసక్తి కలిగి ఉన్నారో అని యెహోవా ఆకాశము నుండి తన్నారులను పరిశీలిస్తున్నావట ప్రభా. నాయన మా ఎడల కృపను చూపుతూ నా తండ్రి, నాయన నిత్య జీవాన్ని మాకు ఇవ్వాలని, మా కొరకు సిద్ధపడిన నగరాల్లో మేము నివసించాలని నాయన కోరుకుంటూ మమ్మల్ని ప్రేమించుతున్న తండ్రి, నీకు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు. నీ కాపుదలకై స్థుతులు స్తోత్రాలయ్యా. స్థుతులు చెల్లించడమని కొద్దిసేపు ప్రభు మనకు ఏమి మాట్లాడినా ఉన్నారో, మనకి ఏమి బోధించిన ఉన్నారో, ఆయన సంకల్పాన్ని మనకి ఏమి మనకి బయలుపరచగలరన్నారో దానిని మనము గ్రహించగలుగుతూ ఆయన మీద దృష్టి నిలిపి, ప్రభా నాకు కనపడండి, నాతో మాట్లాడండి, ఈ మాట్లాడిన మాటలు వినుటకు వినగల చెవిని నాకు దయచేయండి, నిన్ను చూడగలన కన్నులను నాకు దయచేయండి నాయన. ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మనము మౌనముగా ఉందాం.
ఘన మహిమ పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలయ్యా. స్థుతులకు పాత్రుడు స్తోత్రాలయ్యా. మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు. దుష్టుడు చేసినటువంటి ప్రతి విధమైన ఆటంకాన్ని కొట్టి వేస్తుంది ఆయన. మా ముందు దహించి అగ్ని వల్లే నడుస్తూ మమ్మల్ని నీకు వెనుక నడిపించుకుంటూ వస్తుంది తండ్రి. నీకు వందనాలు. నీ మార్గాల్లో నడిపించుకుంటుంది తండ్రి. నీకు వందనాలు. నీ సన్నిధి సంపదలో ప్రభ మాకు భాగ్యాన్ని ఇవ్వాలని ప్రభ మమ్మల్ని సన్నిధిలో నడిపించుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీతో సహవాసం చేస్తూ మీరు మారినాయన మీరు ఆకడం ఆయన మా అందరికీ తండ్రి వాక్యం బిడ్డకు కూడా మీరు సహాయం దయచేయమని మమ్మల్ని అందరినీ రాకుండా పడగలి గొప్ప కృపని కన్నాను మాకు దయచేయమని కొన్ని విషయాల్లో నీవే మహిమా ఘనత అయ్యా అతి శ్రేష్టమైన నామములో అడుగుచులు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.